నాగచైతన్య శోభితా దూలిపాల మ్యారేజ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా అయింది. అయితే రీసెంట్ గా శోభితా దూలిపాల ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కేర్లు కొట్టేస్తూ ఉన్నాయి. శోభితా దూలిపాల ప్రెగ్నెంట్ గా ఉన్న కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చెక్కేర్లు కొడుతూ ఉన్నాయి. రీసెంట్ గా శోభితా దూలిపాలకి శ్రీమంతమైనట్టు, సమంతతో విడాకుల తర్వాత శోభితా దూలిపాల అక్కినేని నాగచైతన్య కొన్నాళ్లు ఇద్దరూ ప్రేమించుకొని ఆ తరువాత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి మనసు ఇంకొకరికి అర్థమైన తర్వాతే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్యకి శోభితకి మ్యారేజ్ అయ్యి దాదాపు 6 నెలలు అవుతుంది. అయితే మొదట్లో నాగచైతన్య సమంత వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే కలిసి ఉన్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడంతో ఇద్దరు ఒక మాటపై విడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న నాగచైతన్య శోభితా దూలిపాలని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పటి నుంచే శోభితా దూలిపాలకి నాగచైతన్యకి మధ్యన ప్రేమ వ్యవహారం ఉండేదని, అందుకనే సమంత నాగచైతన్య విడిపోయారంటూ కొన్ని వార్తలు చెక్కేర్లు కొట్టేశాయి. విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితా దూలిపాల కొన్ని రెస్టారెంట్లలో కనిపించినా కూడా ఏదో జస్ట్ మూవీ ప్రమోషన్ కోసమని వాళ్ళపై వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. ఆ తర్వాత వారే స్వయంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత అతి కొద్ది మందితో అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అటు అక్కినేని ఫ్యామిలీ, ఇటు దగ్గుపాటి ఫ్యామిలీ, అటు శోభితా దూలిపాల ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ కూడా పెళ్లికి విచ్చేయలేదు. చాలా తక్కువ క్రౌడ్ తో చేసుకున్నారు ఈ పెళ్లి. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో శోభితా దూలిపాల ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై నాగచైతన్య శోభిత ఇంతవరకు స్పందించలేదు. కానీ ఏది ఏమైనా శోభిత ప్రెగ్నెంట్ అయితే అంతకన్నా గుడ్ న్యూస్ ఇంకేముంటుందంటున్నారు ఫ్యాన్స్. శోభిత దూలిపాల ప్రెగ్నెంట్ గా ఉన్న ఫొటోస్ కానీ, శ్రీమంతం చేసుకున్న ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా అక్కినేని ఫ్యామిలీకి వారసుడు వస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది.